ఇది అనేది దేహంలో ఉండే దేహి. అతను ఎప్పుడూ ఉంటాడు ఆత్మస్వరూపంగా, నాలోనే ఉంటాడు. ఈ దేహం తీసుకొని దేహం పోతుంది తప్పితే ఇది దేహం పోతున్నందువల్ల అందులోనూ ఇట్లా అనుకొని అందరినీ కూడా ఎవరిని పడితే వాళ్ళు తప్పుతారు అనకూడదు. ఇది కర్తవ్యాన్ని బట్టి సైనికుడు ఎట్లా ఒక ఆర్మీలో ఉన్నవాడు ఎదుటి ఏమంటారు దేశ యుద్ధంలోకి ఎలా పనికొస్తాడో ఆ సైనికుడే మళ్ళీ తను సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఎవరిని కూడా అతను హింస పెట్టకూడదు. అతనికి అక్కడ మాత్రమే బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు క్షత్రియ ధర్మం కాబట్టి ఇక్కడ నీకు అతన్ని చంపడం అది దేహాల్ని నువ్వు ధర్మం కోసం చేస్తున్నావు కాబట్టి అదేం తప్పు లేదు అని చెప్పి నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనం 31వ శ్లోకం చదవబోతున్నాం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ద్వితీయోధ్యాయ. ఇప్పుడు మనం ఇంకా భగవాను వాచలను చెప్పుకుంటున్నాం. ఆయనే చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఏమంటారు 31వ శ్లోకంలో? ఒకసారి చదువుతాను, నేను చదువుతాను. ఓకే. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాది యుద్ధాశ్రేయో అన్యక్షత్రియస్య న విద్యతే అంటున్నారు స్వామి. ఏమంటున్నారు? స్వధర్మమపి చావేక్ష. స్వధర్మం అంటే స్వీయ ధర్మం, నీ యొక్క ధర్మం. అపి కూడా, చ నిజముగా, చావేక్ష నిజముగా, ఆవేక్షలో చాని విడిగా తీశారు. నిజముగా ఆవేక్ష అంటే గనక అది తలచి. కాబట్టి స్వధర్మమపి చావేక్ష, స్వీయ ధర్మము కూడా నిజముగా తలచి అది నా వికంపితు మర్హసి అంటే వికంపితం అంటే సంశయించడం. నా అర్హసి నీకు తగదు నాయన. అలాగే ధర్మాద్ధి అంటే ధర్మానుసారము హి నిజముగా యుద్ధము చేయుట కంటే శ్రేయ మేలైన కార్యము అన్యత్ వేరొకటి క్షత్రియునికి నా విద్యతే లేదు. ఎందుకంటే క్షత్రియునిగా పుట్టావు. నీ విశేషమైన విధిని తలచి ధర్మం ప్రకారంగా యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన అసలు కార్యం ఇంకొకటి అంటూ లేదు. నువ్వు తప్పక తెలుసుకోవాలి ఈ విషయం. కనుక సంశయించవలసిన అవసరం ఇందులో లేనే లేదు. కాబట్టి సంఘ పరిపాలనకి ఉన్నట్టు 4 వర్గాల్లో సత్పరిపాలన నిమిత్తము ఉన్నట్టు 2వ వర్గం క్షత్రియ వర్గం. ఇప్పుడు వర్గం అంటున్నారు. ఎందుకని? నువ్వు ఏ పని చేస్తున్నావు? రాజుగా ఉంటే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యులు. తర్వాత ఈ యొక్క దీన్ని ఏమంటారు? అప్పుడు రాజులు ఉండేది కాబట్టి వాళ్ళు కాపాడుతున్నారు. క్షత్రియులు వాళ్ళు చేయవలసిన ధర్మం ఆ దేశాన్ని కాపాడటం. అలాగే ఈ యొక్క వైశ్యులకి తర్వాత ఏమో ఈ యొక్క మనకేమంటారు కార్మికులకి ఏమిటంటే ఈ ఫ్యాక్టరీలో కార్మికులు అవ్వనండి, లేకపోతే బయట కర్షకులు కానివ్వండి, రైతులు కాని వీళ్ళేంటి వీళ్ళ ధర్మము వాళ్ళది వయసుల కింద వస్తారు. వాళ్ళు ఏదన్నా అవసరమైనవి పండించడం లేకపోతే కొనటం మనకి అమ్మడం అనేది ఇది వాళ్ళ బాధ్యత. అందులో మళ్ళీ వాళ్ళ విధి నిర్వహణ కొన్ని ఉంటాయి. ధర్మం అధర్మం ఈ కల్తీలు కలపడం కానీ అవన్నీ ఏం లేకుండా శుభ్రంగా వాళ్ళ యొక్క మనస్సాక్షికి తగినట్టుగా వాళ్ళు చెయ్యాలి. కాబట్టి అక్కడ కూడా ఇది 2వ వర్గం అని ఎందుకు అంటున్నారు? మొదటి వర్గం బ్రాహ్మణ వర్గం. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా దివ్యంగా భగవంతుడికి సంబంధించిన వాటిలోనే ఉండి దానికి సంబంధించిన పనులు చేయించాలంటే ఇప్పుడు బ్రాహ్మణులు అనేది ఇక్కడ కులం కాదు, మతం కాదు. ఇదేంటి? నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలి, విద్య ఉండాలి. ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. అది నువ్వు బ్రాహ్మణుడు అనిపించుకుంటావు అప్పుడు. అలాగే ఇక్కడ బ్రాహ్మణత్వం వేరు, బ్రహ్మత్వం వేరు. ప్రతి బ్రాహ్మణుడు బ్రహ్మత్వం తెచ్చుకోలేడు. ఎందుకని? బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం తెచ్చిన తర్వాత తన బ్రహ్మజ్ఞానం తగ్గట్టుగా కనుక ఉంటే అతని బ్రాహ్మణత్వం వచ్చినట్టే. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు కూడా వేదాన్ని ఏ కులం వాళ్ళైనా సరే మతం వాళ్ళైనా సరే నేర్చుకొని బ్రహ్మజ్ఞానాన్ని కనుక తెలుసుకుంటే వాడు బ్రాహ్మణుడు సమానం. బ్రాహ్మణుడే పుట్టి కూడా ఇవన్నీ చేయకపోతే శూద్రుడితో సమానం. కాబట్టి శూద్రుడిని తక్కువ చేస్తున్నామా? లేదు. ఎందుకంటే ఇలా చెయ్యని వాళ్ళందరూ శూద్రులే, అన్యాయం చేసే వాళ్ళందరూ శూద్రులే. కానీ శూద్రులంటే ఎవట పాపం ఏమి చెయ్యకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతికేస్తారు. వాళ్ళకేమి దీని గురించి ఏం పట్టదు. ఎందుకంటే శూద్రులు చేయవలసిన పని ఏం పని? రాజుల దగ్గర ఉంటే కొన్ని పనులు వీళ్ళు చేస్తుంటారు, కింద పరిచారికలు ఉంటారు, లేకపోతే పని చేసే వాళ్ళు, వీళ్ళందరూ శూద్రులతో సమానం. ఎందుకని? ఆ పని చేయకపోతే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు చెత్తవాడు లేకపోతే మనం అసలు ఉండగలవా? చెత్త తీసుకెళ్ళాలి. కానీ ఆ శూద్రుని హీనంగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో కూడా బ్రాహ్మణుడు అవ్వచ్చు, క్షత్రియుడు అవ్వచ్చు, వైశ్యుడు అవ్వచ్చు, ఏది పెట్టుకుంటే ఏ వర్గాన్ని తీసుకుంటే ఆ వర్గం అవ్వచ్చు. నువ్వు పనే చేసుకుందాం ఇంకోళ్ళ కింద బాగుంది అనుకుంటే ఆ పేరు శూద్రుడు. నువ్వు పని చేసుకుంటావు. నీకు ఆ 3 వర్గాల్లో నీకు దీనికి సంబంధించి క్షత్రియులకు సంబంధించిన జ్ఞానం నీకు అక్కర్లేదు, బ్రాహ్మణుల జ్ఞానం అక్కర్లేదు. నువ్వు వ్యాపారం చేయవు, నువ్వు ఎక్కడి కింద సంపాదించుకుని దాని వర్గం కింద చెప్పారు శూద్రమని. కాబట్టి ఇక్కడ ఏంటి? 2వ వర్గమైన క్షత్రియ వర్గం అని పిలువబడుతోంది. ఏంటి? ఒక వర్గం. క్షత్ అంటే హాని కలగకుండా రక్షించేవాడు, త్రాయతే అంటే రక్షించేవాడు.
క్షత్ అంటే హాని, క్షత్రియుడు అంటే త్రాయతే, క్షత్ త్రాయతే. క్షత్రియుడిని నువ్వు రక్షిస్తావు, దేని నుంచి? హాని కలగకుండా రక్షిస్తావు. అడవిలో క్షత్రియులకు సంహార కార్యంలో శిక్షణ ఇవ్వబడుతుంది. క్షత్రియుడు అడవికి వెళ్లి పులిని ముఖాముఖి ఎదుర్కొని తన ఖడ్గాన్ని చేపట్టి దాంతో పోరాడతాడు. పులి చంపబడిన తర్వాత దానికి రాజమర్యాలతో దహనక్రియ నిర్వహిస్తాడు. ఈ పద్ధతి ఈనాటికి కూడా జైపూర్ రాష్ట్రంలోని క్షత్రియ రాజులచే అనుసరించబడుతోంది. ధర్మయుతమైన హింస ఒక్కొక్కప్పుడు అత్యవసరమైన విషయం కనుక ఎదురించడంలో, సంహరించడంలో క్షత్రియులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ఇచ్చారు కదా అని వాళ్ళు ఎవరిని పడితే రాజు కనుక హింసాయుతంగా చేస్తుంటే ఆ రాజుల్ని పడదోసి మరి వేరే ధర్మం కోసం పరిపాలించే వాళ్ళు వచ్చారు. అధర్మం గనక వాళ్ళు పాటిస్తుంటే వాళ్ళని ఎవరైనా సరే, పౌరుడైనా సరే వీళ్ళు ఎదుర్కొని రాజుని దించే అవకాశం అప్పట్లో ఉండేదన్నమాట. వాళ్ళు నలుగురిని ఏర్పరచుకొని, ఎందుకంటే అధర్మాన్ని ఎవరైనా ఎదిరించవచ్చు, ఆ స్థానంలో క్షత్రియుడిగా కూర్చోవచ్చు. కాబట్టి సంహరించడంలో క్షత్రియులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటారు. అందుకే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించకూడదు. అహింస, రాజకీయాల్లో తంత్రమయమే ఏదైనా ఉన్నా కూడా అది ఎప్పుడు ఒక నిబంధనల సిద్ధాంతం కాదు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా ఈ విధంగా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనకున్నది రాజకీయాల్లో వీళ్ళు రాజుల కింద లెక్క. కానీ వీళ్ళు గనక మనకి ఇప్పుడు రాజులు లేరు, కానీ ఈ పొలిటికల్ లీడర్స్ మనకి ఇప్పుడు పరిపాలిస్తున్నారు. వాళ్ళు కూడా ధర్మం తప్పకూడదు, ధర్మం తప్పితే ఎవ్వరు ఊరుకోరు. కాబట్టి ఈ ధర్మానికి ఎదురు యుద్ధం అనేది కూడా మనకి ఉంటుంది. యుద్ధ రంగంలో తన శత్రురాజుతో యుద్ధం చేస్తూ మరణించే రాజు లేదా క్షత్రియుడు స్వర్గలోకాలను పొందడానికి అర్హుడవుతాడు. అలాగే యజ్ఞాగ్నిలో పశువులను బలి ఇవ్వడం ద్వారా, ఇక్కడ పశువు అంటే అమ్మా ఈ మాట చెప్తారు కానీ పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళని చెప్తారు కానీ ఇక్కడ అగ్నిలో బలి ఇవ్వడం అంటే వాటిని బదులుగా కొబ్బరికాయల్ని, తర్వాత కొన్ని ఆవు నెయ్యిని ఇవన్నీ ఇస్తారన్నమాట. ఇక్కడ ఇలా చెప్పకూడదు. కాబట్టి వాళ్ళు యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు కూడా స్వర్గాన్ని పొందుతారు. బ్రాహ్మణుడికి యజ్ఞం చేయడం చాలా చాలా అత్యవసరం. ఇప్పుడు యజ్ఞాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, బ్రాహ్మణులకే అవి నేర్చుకుంటారు. బ్రాహ్మణులైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే బ్రాహ్మణత్వం కోసం అవన్నీ చదువుకుంటారో వాడు బ్రాహ్మణుడు. ఆ చదివిన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? యజ్ఞాలు చేయిస్తాడు. యజ్ఞాలు ఎందుకు అవసరం అంటే దేవతలకి మనకి లింకు చాలా వరకు యజ్ఞాల ద్వారా. వాళ్ళకి మనం హవిస్సులు ఇస్తే వాళ్ళు మన కోరికలు తీరుస్తారు. కొంతమంది ఏం చేస్తారు? కోరికలతో యజ్ఞాలు చేస్తారు. పూర్వకాలం నుంచి ఉంది. ఏమంటారు? పుత్రవంశయాగం చేశారు కదా, పుత్రకామేష్టి. కాబట్టి ఎవరు? రాముడి యోగం దానిలోనే ఉంది. అలాగే అశ్వమేధ యాగం అని వాళ్ళు యాగాలు చేసేవాడు. యజ్ఞాలు, యాగాలు అంటారు వీటిని. కాబట్టి వీటిల్లో మంచి మంచి వర్షాల కోసం ముళ్ళు ఏం చేస్తారా? ముళ్ళకి ఋషులకి కోరికలు ఉండవమ్మా. వాళ్ళు ఈ యొక్క సంఘ శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ఆ శ్రేయస్సు కోసం చేసే వాటిల్లోంచి మనకి నిజంగానే ఇప్పుడు మీకు తెలుసు నాకు ఆ విషయం చెప్తా. ఏంటి? ఒక సంగీతంలోట రకరకాల రాగాల్లో ఈ వర్షం తెప్పించడానికి, దీపాలు వెలిగించడానికి నిజంగా రాగాలు ఉన్నాయి. అది గనక నిజమైన గానశాస్త్రంలోకి మనం అడుగు పెడితే అసలు నిజంగా అన్నమాట ఎన్ని రాగాలు ఉంటాయి. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, గానవేత్తి, రసక్కళ అంటారు. అంటే శిశువులైనా పశువులైనా గానవేత్త ఈ రసకళ నుంచి ఎవరు తప్పించుకోలేరు. పశువుల దగ్గర పాటలు పెడుతున్నారు ఈ మధ్య చాలా మంది, కృష్ణుడి పాటలు, వేణుగానము. అవి ఎంత ఆనందిస్తాయో. నేను కొన్ని ఫోటోలు కూడా చూశాను. అవి కాలిని ఇట్లా ఊపడం, తర్వాత వాటి తలకాయని ఇట్లా ఊపడం, వాటికి కూడా గానం తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఏం విషయం అంటున్నారు? ఎవరైతే మంచిగా బ్రాహ్మణత్వం పొందారో వాళ్ళు యాగాలు చేస్తారు. ఇంకోటి యాగము, యజ్ఞం అంటే ఇది ఒక్కటే కాదు, జ్ఞాన యజ్ఞం చేస్తారు. తర్వాత ఇన్ని రకాలుగా ధ్యాన యజ్ఞం చేస్తారు. ఇవి కూడా యజ్ఞాలతో సమానమే. నువ్వు ధ్యాన యజ్ఞం చేస్తే పరమాత్మ పరవశుడు అవుతాడు. జ్ఞాన యజ్ఞం అంటే ఇంకోళ్ళకి చెప్తావు, భగవద్గీతం చెప్పడం, భగవద్గీత వినటం, ఇది మన యజ్ఞంలో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా మనకి భగవంతుడు చాలా కరుణించి వీళ్ళు జ్ఞానం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి మనకి అవి మంచి జరుగుతుంది అనమాట. కాబట్టి క్షత్రియుడు ఇవి ఏమంటారు? ఓకే, యజ్ఞాగ్నిలో పశు సంహారం, హింసా కలాపాలు చేయకూడదు. కానీ ఎందుకంటే ఇప్పుడు ధర్మానికి వేరే ప్రాముఖ్యత ఇస్తున్నాం కాబట్టి అందులో వెయ్యవలసినవి వెయ్యాలి, అంతే తప్పితే అందులో ఇప్పుడు పశుబలిని కూడా లేదు. స్వధర్మాలు అంటే విశేషమైన విధులు 2 రకాలుగా ఉన్నాయి. ముక్తిని పొందనంత వరకు మనిషి ముక్తి సాధనకే ధర్మానుసారము తన జన్మకు సంబంధించిన విధులు నిర్వహించాలి. మనిషి ముక్తిని పొందిన తర్వాత అతని స్వధర్మం అంటే విశేషమైన విధి
భౌతికమైన దేహ భావన ఉంటుంది. ఏంటి, దీనికోసమే మనం లేచి చక్కగా దీని శరీరాన్ని పోషించుకుంటాం, తర్వాత చదువుకుంటాం, విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం అంటాం, ఉద్యోగం అయిన తర్వాత కుటుంబం అంటాం. వీటన్నిటికీ తప్పు లేదు. మన ధర్మం ఈ ధర్మాన్ని ముందు చూసుకోవాలి. చూసుకుంటూ కొన్నాళ్లకి ముక్తి సాధన కోసం ఒక వయసే కాదమ్మా ఇక్కడ మనకి. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు నాకు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఎవరికైనా సరే మరు జన్మలో ఏమవుతుంది, ఈ జ్ఞానం మనకి చిన్నప్పుడే కలుగుతుంది. మనం అనుకుంటాం ఏంటి ఈ వయసు అప్పుడే ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని. కాబట్టి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అట్లా ఉండేవాళ్ళు. అలాగా ఆయనకి ఆ చిన్న వయసులో 39 ఏళ్ళకి చనిపోతే చిన్న వయసులోనే వేదం చదువుకున్నారు. మొత్తం కుటుంబాన్ని, ఆయన పెద్ద కొడుకు, 5 కొడుకులు 2 కూతుళ్ళు. మా తాతగారు అసలు ఉద్యోగమే కొన్నాళ్ళు పెద్ద ఆయన అనమాట. ఆయన ముసలితనం తొందరగా ఎందుకు వచ్చిందంటే, ఒక భార్య పోతే ఇంకో భార్య చేసుకొని ఇంకో భార్య చేసుకుంటే ఆ భార్యకి పిల్లలు మా నాన్న వాళ్ళందరూ కూడా 5 అన్నదమ్ములు 2 అక్కలు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తన బాధ్యత తీసుకొని 10th క్లాస్ తో ఆపేసి తను రకరకాల అవి చూశారు. పాపం ఏదన్నా పెట్టడాన్ని అగ్గి పెట్టే ఏమంటారు ఫ్యాక్టరీ అని అవని ఇవన్నీ చూశారు. తర్వాత ఏమో ఈ చదివారు, ఫార్మసీ చదివారు, ఇంటర్మీడియట్ చేసి ఫార్మసీతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి ఫార్మసిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. దాంతో పాటు హోమియోపతి ఆర్ఎంపీ కోర్స్ చేసి ఇంట్లోనేమో క్లినిక్ పెట్టారు. అసలు ఎక్కడి నుంచి ఎలా సంపాదించాను, మా తమ్ముళ్ళని వాళ్ళని మంచిగా తీసుకురావాలని ఒక్కొక్కరిని ఎంత మంచి చదువు తెచ్చారు. ఒకళ్ళు ఎంకాము, తర్వాత ఏమో వాళ్ళు టైపు షార్ట్ హ్యాండ్ చేసి ఒక్కొక్కరు బ్యాంక్ మేనేజర్ దాకా ఎదిగారు వాళ్ళు. అయితే మా నాన్నగారు ఏంటంటే 39 ఏళ్లకే ఆయన సాధనలు గాని ఆయన మంత్రబలం గాని ఎంత ఉండేదంటే, ఆయనకి ఇప్పుడు ఆయన జన్మ తీసుకొని ఉంటే మాత్రం మంచి ఒక ఏమంటారు వేద స్వరూపులాగా, ఒక మునిలాగా, ఋషిలాగా తప్పకుండా తీసుకొని ఉంటారు. అట్లా మాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న వయసులోనే మనకి ఇందులో ఏమని చెప్పారు, హింసా కలాప, ఎందుకంటే అందులో ఉన్న ధర్మాల వలన ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనకి యుద్ధ రంగంలో ఈ క్షత్రియులు కూడా స్వర్గలోకాలు చేరుకుంటారు. కాబట్టి నువ్వు ఇక్కడ నీ ధర్మం చేస్తున్నావు నాయన, నీ ధర్మం ఇది. ఎవరు ఏ వర్గాన్ని ఇష్టపడుతున్నారో, ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా వర్గం నీకేది ఇష్టం. ఒకడు ఏం చేస్తాడు, దీంట్లో పుడతాడు, దేంట్లో అంటే క్షత్రియుల్లో పుడతాడు. క్షత్రియులు అంటే ఇప్పుడు పుట్టడం ఏమి ఉండదమ్మా, కానీ ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ పిల్లలు అనుకుందామా, వాళ్ళు క్షత్రియులు అని అనుకుందాం. వాడికి ఇష్టం ఉండదు, వాడేం పాలిటిక్స్ లో వెళ్ళాడు. వాడు అంటాడు నాకు ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం, నేను వెళ్ళి అన్ని నేర్చుకుంటాను ఆధ్యాత్మిక సంబంధించిన అంటాడు. బ్రాహ్మణుల వర్గంలోకి చేరిపోతాడు. కాబట్టి వర్గాలు ఉన్నాయి తప్పితే కుల మతాలు లేవు. ఇది మనుషులు పెట్టుకున్నవి. నువ్వు ఏ వర్గంలో నీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళు. అది మనకి ఆ స్వాతంత్రం కూడా ఉంది. స్వధర్మాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి నువ్వు ముక్తి సాధన కోసం ఎప్పుడైతే ధర్మానుసారం నీ ఈ విధులు కూడా నువ్వు లేచినప్పటి నుంచి నీ చదువు గాని, నీ ఉద్యోగం గాని, నీ కుటుంబం గాని, నీ పిల్లలు గాని నువ్వు ఎప్పుడు ధర్మానుసారంగానే ఉండాలి. ఈ జీవితం మొత్తం ధర్మాన్ని గనక ఎప్పుడైతే పాటిస్తావో అది ఒక పని, నువ్వు ధర్మానుసారం జన్మకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నావు అనే విషయం చాలా గొప్పగా ఉండాలి. విధులు నిర్వర్తిస్తూ నువ్వు ఈ ముక్తి అంటే ఇది ఒక ముక్తిని పొందావు. ఏంటి, చక్కగా నీ బాధ్యతల నుంచి నువ్వు చక్కగా అన్నిటిని కూడా చేస్తున్నావు. కాబట్టి నీకు ఇప్పుడు ఒక ఏమంటారు దీనికి సంబంధించిన ఆధ్యాత్మికకు సంబంధించిన విధిని చేయాలనిపిస్తుంది. ఆ విధి చేస్తుంటే నీకు ఇంకా భౌతిక భావన ఉండదు. నువ్వు బ్రాహ్మణులకు క్షత్రియులకు విశేషమైన విధులు ఉంటాయి కదా. దేహాత్మ భావనలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన దేహం తప్పితే ఏమీ లేదనుకునే వాళ్ళకి బ్రాహ్మణులకు కానీ క్షత్రియులకు కానీ వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. కానీ స్వధర్మము భగవంతుని చేతనే నిర్ణయించబడింది. ఇది మన ధర్మం ఏంటంటే అందరము కూడా ఎవరైనా సరే ఆధ్యాత్మికత తెలుసుకుంటే, పరమాత్మ మనలో ఉన్నాడని తెలుసుకుంటే మిగతావన్నీ సరిగ్గా చెయ్యగలరు. కాబట్టి 4వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పబడుతుంది. దేహస్థితిలో స్వధర్మము, వర్ణాశ్రమ ధర్మము లేదా మనిషి ఆధ్యాత్మిక అవగాహనకి సోపానం అని పిలువబడుతుంది. కాబట్టి స్వధర్మం అంటే నీ వర్ణ ఆశ్రమాన్ని బట్టి నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు, ఏ వర్గంలో ఉన్నావు చూసుకొని కాబట్టి ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు పిల్లవాడివైతే నీకొక ధర్మం ఉంటుంది, నువ్వు తండ్రివై కుటుంబాన్ని చూస్తుంటే నీకు ఒక ధర్మం ఉంటుంది, నువ్వు ముదుసలివయ్యాక ఒక ధర్మం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా పాటించాలి. కాబట్టి ఏ కార్యరంగంలో అయినా ఉన్నతులైన ప్రామాణికుల ఆదేశానుసారం చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు ఎందుకు వస్తాడు, గురువులు ఎందుకు వస్తారు, మంచి వాళ్ళని ఇన్స్పైర్ ఎందుకు అవుతాము అంటే, వాళ్ళు ఇక్కడ జీవితంలో వాళ్ళు ఉంటూ కూడా ఇప్పుడు ఈయన లాహిరి మహాశైలి గురించి చదువుకున్నాం, ఆయన పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. పిల్లలు కూడా చాలా చాలా గొప్ప ధ్యానులమ్మ. ఆయన అన్ని ఉండి కూడా సంసారంలో. అలాగే కృష్ణ భగవానుడు యోగి అంటారు, ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. ఆయనకి అసలు ఏది కూడా బ్రహ్మచారిత్వం అంటే బ్రహ్మ ఆచరించడం, బ్రహ్మత్వాన్ని ఆచరించే వాళ్ళు బ్రహ్మచారులు అంటారు. బ్రహ్మత్వం అంటే ఏంటంటే అక్కడ బ్రాహ్మణత్వం కాదు. బ్రహ్మత్వం అంటే
బ్రహ్మచరించడం, బ్రహ్మ అంటే ఆ యొక్క పరమాత్మ. పరమాత్మ ఏం చేస్తాడో ఎలా ఉంటాడో చరించడం అంటే ఆచరించడం, లేదా అలా జీవించి చూపించడం అంటారు అన్నమాట. అలా జీవించి చూపించిన వాళ్ళందరూ కూడా, అలాగే రమణ మహర్షిని భగవాన్ అన్నారు, అలాగే మన సాయిబాబా కూడా భగవంతుడు, అలాగే మన కృష్ణ పరమాత్మ అక్కడ యోగి అయ్యాడు, సంసారంలో ఉండి యోగి అయ్యాడు, సంసారంలో ఉండి బ్రహ్మచారి అయ్యాడు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళ ధర్మాల్ని పాటించి ఆధ్యాత్మికతని వాళ్ళు ఆచరించి మనకి చూపించి యూ ఆల్సో క్యాన్ డూ ఇట్ నువ్వు. కాబట్టి నీ శ్రేయోదాయకం ఏంటి, నువ్వు తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి, అదే చెయ్యాలి. కనుక అట్లా చూసినా కూడా నువ్వు సంశయించకూడదు బాబు అని చెప్పారు పరమాత్మ. చదవండి ఈ శ్లోకం 31.